Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. Match number 26 is between Royal Challengers Bengaluru and Delhi Capitals. Match Vedika Chinnaswamy Stadium in Bengaluru. ఆర్సీబీ నిజంగా వండర్ఫుల్గా ఆడుతుంది ఈ సీజన్లో. ఒక మ్యాచ్ ఓడిపోయారు, కానీ 2 మ్యాచ్లు గెలిచారు, మధ్యలో ఒక మ్యాచ్ ఓడిపోయారు, తర్వాత మళ్ళీ కంబ్యాక్ అయ్యారు, మళ్ళీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. అండ్ 2 మ్యాచ్లు ఏమో చేజింగ్ చేస్తూ గెలిచారు, 2 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గెలిచారు. ఎలా అయినా గెలుస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హోమ్ విన్స్. లాస్ట్ సీజన్లో బయట గెలిచారు, ఇంట ఓడిపోయారు. ఇంట గెలిచి రచ్చగలమంటారు కదా, కానీ అలా చేయలేదు. రచ్చ గెలిచి ఇంట ఓడిపోయారు లాస్ట్ సీజన్. కానీ ఈ సీజన్లో ఆడిన 3 హోమ్ మ్యాచెస్ గెలిచారు. జనరల్లీ వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ లేదు. ఇప్పుడు చెన్నై, ముంబై లాంటి టీమ్స్కి ఏంటంటే హోమ్ కంచుకోటగా ఉండి ఎప్పుడు హోమ్లో గెలుస్తూ వస్తారు. కానీ వీళ్ళు హోమ్లో ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయే టీం ఇది. కానీ ఈసారి ఆడిన 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు హోమ్లో ఆడితే 3 గెలిచారు అగేన్స్ట్ టఫ్ ఆపోనెంట్స్. అది ఈసారి వాళ్ళకి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. సో హోమ్ని ఒక ఫోర్ట్రెస్గా మార్చుకుంటున్నారు. ఓవరాల్ చాలా ఏ రకంగా చూసుకున్న టీం బాగుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ లెడ్ బై దర్ కెప్టెన్ రజత్ పాటిదార్ సూపర్లేటివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మామూలుగా అతను స్పిన్ బ్యాషర్గా పేరు, కానీ ఈసారి స్పిన్ కంటే పేస్కి అగేన్స్ట్గా ఎక్కువ స్ట్రైక్ రేట్, 200 స్ట్రైక్ రేట్ ఉంది. స్పిన్కి అగేన్స్ట్గా 190 అంత స్ట్రైక్ రేట్. అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ వెరీ వెరీ కన్సిస్టెంట్. ఐ థింక్ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గర ఉంది. డిఫరెంట్ గేర్స్లో ఆడుతున్నాడు. అవసరమైతే స్లోగా ఆడుతున్నాడు, లేదంటే రిచ్ పై ఆడుతున్నాడు. అండ్ కృణాల్ పాండ్యా, హ్యాజల్వుడ్ లాంటి బౌలర్స్ వాళ్ళకి బౌలింగ్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సో ఆర్సీబీ ఇస్ ద టీమ్ టు బీట్ కదా. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు, ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. ఆన్ పేపర్ కూడా చాలా బాగా కనిపించారు, స్టార్క్ ఇంకా టీంతో చేరకపోయినా కూడా. కానీ తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. ముఖ్యంగా గుజరాత్తో ఓడిపోయిన మ్యాచ్ 1 రన్ తేడాతో, కనీసం సూపర్ ఓవర్ తీసుకెళ్లాల్సిన మ్యాచ్, అది ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. తర్వాత చెన్నైతో కూడా ఓడిపోయారు. అది కూడా టైట్గా తీసుకొచ్చారు. 2 టైట్ మ్యాచ్లే, కానీ సమ్వేర్ మిస్సింగ్ ఏమో అనిపిస్తుంది ఆ టీంలో. కేఎల్ రాహుల్ ఆశించిన ఫామ్లో లేడు. 1 మ్యాచ్లో 90 చేశాడు ఆ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో, కానీ ఈ కుడ్ నాట్ కంప్లీట్ ద చేస్. మిగతా 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. కన్సిస్టెన్సీ లోపిస్తుంది. బహుశా స్ట్రైక్ రేట్ విషయానికి వెళ్ళి వికెట్ మీద తను పెట్టాల్సిన ప్రైస్ పెట్టట్లేదు, అంటే ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నాము స్ట్రైక్ రేట్ కోసం వెళ్ళి. వాట్ ఎవర్, కేఎల్ రాహుల్ ఫామ్ కొద్దిగా వాళ్ళకి ఆందోళన కలిగిస్తుంది. బట్ హీఈస్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్. అట్లా 90 కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అది. కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించాలంటే దానికి పూనుకోవాల్సింది కేఎల్ రాహుల్. ఎందుకంటే కేఎల్ రాహుల్కి ఇది హోమ్ టర్ఫ్. కేఎల్ రాహుల్ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. చిన్నస్వామి స్టేడియం ఏ బిడ్డ ఇది నా అడ్డా అని టైప్ అవుతారు. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే, లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ పైన ఇదే గ్రౌండ్లో చిన్నస్వామిలో గెలిచారు. అప్పుడు కేఎల్ రాహుల్ 93 నాట్అవుట్ ఎంతో చేశాడు. కాంతారా స్టైల్లో ఇట్లా ఇమాజిన్ ఒక రౌండ్ గీసి చూపించాడు, అంటే ఇది నా 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 అడ్డా అని చెప్పి. సో ఆ హోమ్ టర్ఫ్లో అతని రికార్డ్ బాగుంటుంది. అండ్ లాస్ట్ టైం గెలిపించిన కాన్ఫిడెన్స్ ఉంటుంది అతనికి. తనకి అలవాటైన ఫెమిలియారిటీ విత్ ది కండిషన్స్. అందులో ఆర్సీబీ మీద అతను చాలా మంచి రికార్డు. ఆర్సీబీ మీద ఒక సెంచరీ ఉంది ఐపీఎల్లో, 4-5 50s ఉన్నాయి 17 మ్యాచెస్లో. అండ్ స్ట్రైక్ రేట్ 144 ఉంది. సో యావరేజ్ చూస్తే 71 ఉంది ఆర్సీబీ అగేన్స్ట్గా. అంటే చిన్నస్వామిలో బయట కూడా ఆర్సీబీ మీద ఎప్పుడు బాగా ఆడతారు. 71 యావరేజ్ ఉంది. T20sలో 71 యావరేజ్ అంటే నా మామూలు విషయం కాదు. సో రాయల్ ఛాలెంజ్కి ఏమైనా బ్రేక్ వేయగలిగితే అది రాహులే వేయాలి. అది ఈ మ్యాచ్లో. ఎందుకంటే అతనికున్న తెలిసిన అలవాటున్న కండిషన్స్తో రాహుల్ కనుక బాగా ఆడితే ఢిల్లీ టీం కొన్న సమస్యలను తీరిపోతాయి. ఎందుకంటే నిశంక బాగా ఆడుతున్నాడు, మిల్లర్ స్టబ్స్ బాగా ఆడుతున్నారు, సమీర్ రిజ్వీ ఈజ్ పర్ఫార్మింగ్. రాహుల్ కనుక ఆ జిగ్సా పజిల్లో మిస్సింగ్ లింక్ ఏముందంటే రాహుల్ కన్సిస్టెన్సీ కనుక అచీవ్ చేయగలిగితే ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ విల్ డూ వెల్. వాళ్ళు బౌలింగ్ బాగుంది, ఎప్పుడు కూడా బౌలింగ్ విషయంలో వాళ్ళకి సమస్య లేదు. వన్ ఆఫ్ ది బెటర్ బౌలింగ్ సైడ్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ సూపర్ సాటర్డే రోజున డే మ్యాచ్ ఇది 3:30కి స్టార్ట్ కాబోతుంది. పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి,
లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీతో జరిగింది ఆ ఆర్సీబీ మ్యాచ్ ఇదే గ్రౌండ్లో. స్టిక్కీ సర్ఫేస్ అంటే గ్రాస్ తక్కువగా ఉండింది ఆ పిచ్ పైన. దానివల్ల డ్రై అయిపోయి బ్యాటింగ్ అంత ఈజీగా లేదు ఆ పిచ్ పైన. స్పిన్నర్స్ కొంత హెల్ప్గా అనిపించింది. సో అక్కడ ఎండలు కాస్తున్నాయి బెంగళూరులో కూడా. దానివల్ల ఇక్కడ ఈ పిచ్ మీద కొంచెం గ్రాస్ ఎక్కువగా ఉంటుంది. గ్రాస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది. డే మ్యాచ్ కాబట్టి. కానీ డే మ్యాచ్లో పోను ఆ డ్రైనెస్ పెరుగుతుందా? ఎనీవే ఇది నార్మల్ చిన్నస్వామి పిచ్ లాగా లేవు ఇక్కడ అంత హై స్కోరింగ్. అంటే మొదటి మ్యాచ్లు బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ మ్యాచ్లో చాలా స్టిక్కీ సర్ఫేస్ చూసాం మనం. బాల్ వాజ్ హోల్డింగ్ ఎ బిట్. సో ఈసారి ఎలా ఉంటుందో తెలియదు. న్యూ బాల్తో మీరు రన్స్ చేసుకోవచ్చు కానీ తర్వాత పోను బాల్ మెత్తబడిన తర్వాత రన్ మేకింగ్ డిఫికల్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ డే మ్యాచ్లో అని చెప్పలేము. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఒకవేళ పిచ్ కనుక డ్రైగా ఉండి పోను ఇంకా బౌలర్స్కి హెల్ప్ వస్తుందని అనుకుంటే. డే మ్యాచ్లో టాస్ గెలిచిన వాళ్ళు కొన్నిసార్లు బ్యాటింగ్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆర్సీబీ టీంలో మార్పులు ఏమి ఉండకపోవచ్చు. హెజల్వుడ్ లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, 4 overs 20 runs 1 wicket, వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫస్ట్ స్పెల్ వేశాడు అతను. కానీ ఏంటంటే అతన్ని వర్క్లోడ్ మేనేజ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ ఆడిస్తే ఒక మ్యాచ్ కూర్చోబెడుతున్నారు కాబట్టి ఏమైనా డఫీని ఆడించి అతనికి మరొక మ్యాచ్లో రెస్ట్ ఇస్తారు. డే మ్యాచ్ కాబట్టి డే మ్యాచ్ టేక్స్ ఎ లాట్ అవుట్ ఆఫ్ యూ. ఆ వేడి. సో అదొక్కటే ఉంటే కనుక చేంజ్ అదొక్కటే ఉంటుంది. అంతకుమించి వాళ్ళ టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎవరికి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఏం మార్పులు ఉండకపోవచ్చు టీంలో. ఉంటే కనుక అదొకటే హ్యాజల్వుడ్ ఫర్ డఫీ ఫర్ హ్యాజల్వుడ్. ఢిల్లీ క్యాపిటల్స్ సంగతి ఏంటి? ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా చాలా బాగా సెట్ అయింది. దాని వాళ్ళకి ఏం సమస్యలు ఏం లేవు. ఒకటేంటంటే ఒకవేళ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది ఆ పిచ్ మీద అనుకుంటే ఆకిబ్ నబీ లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేశాడు. అతను 2 overs వేసాడు. అతని ప్లేస్లో ఏమన్నా విప్రాజ్ నిగమ్ తీసుకొస్తారు. విప్రాజ్ నిగమ్ బ్యాటింగ్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. ఎస్ ప్రూవెన్ టాలెంట్ బ్యాటింగ్ వైజ్. వెరస్ ఆకిబ్ నబీ కూడా బ్యాటింగ్ చేయగలడు. ఇట్స్ ఎ గుడ్ బ్యాటర్ డౌన్ ది ఆర్డర్. కానీ అతను ఇంకా ఐపీఎల్లో అతని బ్యాటింగ్ గురించి మనకు తెలియదు కదా. సో అందుకని విప్రాజ్ నిగమ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ ఫామ్ కొద్దిగా ఇబ్బందికరంగా మనకి చూస్తున్నాం. ఆడిన 4 మ్యాచ్లో 2 మ్యాచ్ల్లోనే ఫుల్ కోటా వేశాడు. వరల్డ్ కప్లో కూడా అన్ని మ్యాచ్లు ఆడలేదు కుల్దీప్ యాదవ్. మరి కుల్దీప్ యాదవ్ ఎకానమీ కూడా 9+ ఉంది. కుల్దీప్ యాదవ్ కొంచెం ఆ రిధంలో లేడేమో అని అనిపిస్తుంది. అక్షర్ పటేల్ బ్యాటింగ్ బాగా చేయాలి. అక్షర్ పటేల్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. టఫ్ ఓవర్స్ వేస్తున్నాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఈవెన్ ఈ మ్యాచ్లో కూడా బికాజ్ ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ కాబట్టి పవర్ ప్లేలో అతను బౌలింగ్ వేస్తాడు కూడా. కానీ అతను బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్లో అయితే కాస్త ఎర్లీగా వచ్చాడు కానీ తొందరగా వెళ్ళిపోయాడు. బ్యాటింగ్ ఎందుకు ఓన్లీ వరల్డ్ కప్లో కూడా బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. సరిగ్గా ఆపర్చునిటీస్ కూడా రాలేదు. సో అతను బ్యాటింగ్ కాస్త డౌన్ అయిందేమో అనిపిస్తుంది. కుల్దీప్ బౌలింగ్, అక్షర్ బ్యాటింగ్ కొన్ని సమస్యలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంతమించి ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. కేఎల్ రాహుల్ గురించి మనం చెప్పుకున్నాం. కేఎల్ రాహుల్ యాజ్ లిటిల్ బిట్ ఆఫ్ వీక్నెస్ అగేన్స్ట్ లెగ్ స్పిన్ ఆర్డర్లో 101 స్ట్రైక్ రేట్ ఉంది ఇటీవల కాలంలో. సో అందుకని సుయాష్ శర్మ వర్సెస్ కేఎల్ రాహుల్ కాస్త ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే భువనేశ్వర్ కుమార్కి అగేన్స్ట్గా కూడా అతని 2 డిస్మిసల్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా రన్ బాలే ఉంది. సో భువి వర్సెస్ రాహుల్ అది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్గా మనకి కనిపిస్తుంది. ఏ రకంగా చూసుకున్నా చాలా చాలా ఇంటెన్స్ బ్యాటిల్. రాహుల్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ ఉంటుంది ఈ మ్యాచ్. మరి హోమ్ గ్రౌండ్లో హోమ్ టర్ఫ్ మీద రాహుల్ రాణిస్తాడా లేకపోతే తన సెకండ్ హోమ్ అయిన బెంగళూరులో విరాట్ కోహ్లీ బాగా ఆడతాడా అది మనం చూడాలి. డెఫినెట్లీ ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ బికాజ్ వాళ్ళు ఆడుతున్న తీరు, దే ఆర్ డెమాలిషింగ్ అపోజిషన్ లైక్ ఎనీథింగ్. ప్రతి మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ ఫైర్ పవర్ భయంకరంగా ఉంది. బౌలింగ్లో కూడా కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తుంది. సో అతను ఈజ్ బౌలింగ్ అట్ డిఫరెంట్ లెవెల్. భువి ఈజ్ వెరీ వెరీ స్టడీ అండ్ పికింగ్ అప్ వికెట్. రసిక్ సలాం లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీసుకో. థర్డ్ సీమర్ కూడా బాగున్నాడు వాళ్ళు. సో ఏ రకంగా చూసుకున్నా వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు. సో దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫర్మ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్.